కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, సిపిఐ, పిఆర్పి ప్రతి ఒక్కరు ఎక్సెప్ట్ సిపిఎం కన్సిస్టెంట్గా రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నది. కాకపోతే వాళ్ళు దాని మీద పోరాడట్లేదు. ఇన్ఫాక్ట్ సిపిఐ అండ్ సిపిఎం ఆర్ ద టూ పార్టీస్. కమ్యూనిస్టులు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి ముఖ్య భూమిక వాళ్ళది. అందుట్లో సిపిఐ ఆల్రెడీ పాలసీ మార్చింది. ఒక సిపిఎం ఒకటే కాస్త కన్సిస్టెన్స్గా ఉంది. ఎంఐఎం కూడా ఒక పొజిషన్ తీసుకుంది, అట్లీస్ట్ వాళ్ళు మారలేదు. ఎస్, రాజకీయ నాయకులు తమ యొక్క పర్సనల్ గెయిన్స్ కొరకు ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు అన్నది మా ఫస్ట్ నుంచి నా వాదన కొన్ని సంవత్సరాల నుంచి అదే వాదన. దాంట్లో ఏమాత్రం సంకోచం లేదు. కానీ ప్రజలని ఈ విధంగా మభ్యపెట్టి ఈ ఉద్యమంలో తీసుకొచ్చి అసత్యాలని అర్ధసత్యాలని స్ప్రెడ్ చేసి ఎమోషన్స్ని పెంచి ఇవాళ సొసైటీలో ఒక రకమైన అనిశ్చిత పరిస్థితి తీసుకురావడం జరిగింది. సో మురళీవర్గం గారు కేవలం ప్రజల్లో లేదు, రాజకీయ నాయకులు మాత్రమే ఉద్యమాన్ని చేస్తున్నారు. రాజకీయ నాయకుల వాళ్ళ ప్రొఫెషన్ స్పెషాలిటీ ఈజ్ ప్రజల్లో ఈ ఉద్యమాలు రేపడం కానీ వాళ్ళు రెచ్చగొట్టడం కానీ దట్ ఈస్ మెయిన్ అట్రిబ్యూట్ ఫర్ పొలిటికల్ లీడర్. ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు కూడా అదే విధానంలో ఉద్యమం చేస్తున్నారనుకోవాల్సిన అవసరం ఉందంటారా? అన్ని రాజకీయ పార్టీలు ఈ ఇష్యూని వాడుకోవడం జరిగింది. దేనికి? పొలిటికల్ గెయిన్స్ కొరకు. సమైక్యం అనే వాళ్ళు లేరు, చాలా తక్కువ. ఇప్పుడు విడిపోయారు. ఏదో December 9 తర్వాతనే సమైక్యవాదం బయటకు వచ్చింది గట్టిగా. దానికి ముందు అందరూ ఏదో రాష్ట్రం విడిపోదులే, వాడుకుందాం, 10 సీట్లు ఎక్కడొస్తాయి, 20 సీట్లు ఎక్కడొస్తాయని ఒక ప్రిన్సిపల్ గా మన తెలుగు జాతి ఐక్యత మన పవిత్ర కర్తవ్యం అని భావించిన పొలిటికల్ పార్టీస్ లేవు. నేను చెప్పిన ఇందాక అన్ని పార్టీలు అందరూ వాడుకున్నారు ఈ విషయాన్ని. ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ప్రాంతాల మధ్య ఉన్న డిస్ప్యూట్ కాదు. ఇది రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవటానికి తెర మీదకి తెచ్చిన ఇష్యూ. మురళీధర్ గారు మీతో 100% ఏకీభవిస్తున్నాను. మరొక లక్ష్మణ్ న్యూయార్క్ నుంచి. లక్ష్మణ్ మాట్లాడండి. చక్రవర్తి గారు, ప్రశ్న ఏంటంటే ఈ 700 మంది విద్యార్థులు చనిపోయింది మీకు కనబడట్లేదా? ఉద్యమము గ్రామ స్థాయిలో తీవ్రంగా ఉంది కదా, అది మీరు గమనించడం లేదా అని ప్రశ్నిస్తున్నాను. అది విద్యార్థుల ఆత్మహత్యలు చాలా విషాదకరం అండి. బట్ లెట్స్ నాట్ గ్లోరిఫై ఇట్. ఇది చాలా విచారకరమైన విషయం. the way we are turning this into అది ఒక రకమైన ఇవాళ ఎన్వైరన్మెంట్ ఎట్లా అయిపోయిందంటే ఏమైనా సూసైడ్ చేసుకుంటే టర్నింగ్ దెమ్ ఇంటూ హీరోస్. లెట్స్ నాట్ డూ ఇట్ ప్లీజ్. 700 అని దాన్ని ఎగ్జాజరేట్ చేసి వాళ్ళు చేసి ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ అట్రిబ్యూట్. ఇవాళ సొసైటీలో ఎట్లా ఉందంటే సూసైడ్ చేసుకుంటే ఒక హీరో వర్షిప్ అవుతుందన్న ఆలోచన వస్తుంది. ఎస్, ఇట్ ఈస్ వెరీ సాడ్. అందరం ఖండించాల్సిన అవసరం ఉంది. బట్ లెట్స్ నాట్ ఎంకరేజ్ ఇట్ అండి. ఇట్స్ ఎ సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్ ఒకటి. రెండవది, ఈ రాష్ట్రం ఫామ్ కావటానికి కూడా చాలా మంది ప్రాణత్యాగాలు చేశారండి. లెట్స్ నాట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. కమ్యూనిస్టులు 4,000 మంది ఆంధ్ర మహాసభ నాయకత్వాన మన రాష్ట్రంలో పోరాడి చనిపోవటం జరిగింది. సో లెట్స్ నాట్ డౌన్ ప్లే ఎనీ వన్ సాక్రిఫైసెస్. కేవలం నల్గొండ జిల్లాలో 2,000 మంది చనిపోవటం జరిగింది రజాకార్ల పోరాటంలో. సో ఎస్, ఇట్ ఈస్ క్వైట్ సాడ్. 1940 నుంచి 56 వరకు చనిపోయిన వాళ్ళు కానివ్వండి, 1969లో షూటింగ్స్ లో చనిపోయిన వాళ్ళు కానివ్వండి, ఇవాళ వేర్పాటువాద ఉద్యమంలో ఎవరైతే చనిపోతున్నారో అది ఇట్స్ నాట్ సాడ్. బట్ లెట్స్ నాట్ ఎంకరేజ్ దెమ్, లెట్స్ నాట్ గ్లోరిఫై ఇట్ ప్లీజ్. మరో కాలర్ ఉన్నారండి, కరుణాకర్ రెడ్డి. కరుణాకర్ మాట్లాడండి. హలో సార్, చక్రవర్తి గారు, నేను సిన్సినాటి నుండి మాట్లాడుతున్నాను. హాయ్ చెప్పండి కరుణాకర్ రెడ్డి గారు. నమస్కారం అండి, చెప్పండి. అదేనండి, మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. నేను కూడా తెలంగాణ ఫ్రమ్ కరీంనగర్. కరుణాకర్ గారు అడగండి మీ ప్రశ్న. నేను తెలంగాణ నుండి, మీరు అన్నట్టుగా తెలంగాణలో చాలా మంది సమైక్యంగా ఉండాలని కోరుకునేటోళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. కానీ వాళ్ళ అభిప్రాయాలను బయట పెట్టడానికి కరెక్ట్ అయిన ఛానల్స్ లేక చాలా మంది మిన్నకుండి ఉన్నారు. కానీ మీరు అనే దాంతో నేను ఏకీభవిస్తున్నాను. ఇటువంటి ప్రజల అభిప్రాయాలు అందరికీ తెలుసుకోవాలంటే ఈ మీడియా ముందు రావాలి. అటువంటి వాళ్ళను బయటకు తీసుకురావాలని నా అభిప్రాయం అండి. కరుణాకర్ రెడ్డి గారు బాగా చెప్పారండి. నేను మీతో ఏకీభవిస్తున్నాను. ఉదాహరణకి నల్గొండ జిల్లాలో చాలా ప్రాంతాల్లో
ప్రజలు సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. నేను ఎప్పుడైతే నా పుస్తకం రాశానో మా గ్రామంలో మా నాయనమ్మ దాదాపు 80 ఏళ్ల పైన ఉంది ఆవిడకి వయసు. ఆ వయసును కూడా ఖాతరు చేయకుండా ఒక 200-300 మంది మా ఇంటిని చుట్టుముట్టడం జరిగింది. అది అయిన తర్వాత మొన్న ప్రభాకర్ గారి మీద దాడి చేసిన తర్వాత కూడా మళ్ళా మా ఇంటి మీద దాడి చేయడం జరిగింది. ఇట్లాంటి నేపథ్యంలో ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నెన్స్, ప్రభుత్వం ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయడంలో ఫెయిల్ అవుతుందో ప్రజలు బయటకు వచ్చి స్వేచ్ఛగా తమ ఒపీనియన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి హెజిటేట్ చేస్తారు. ఇవాళ నైజాం ప్రాంతంలో జరిగేది అదే. దాన్ని ఆసరాగా తీసుకుని ఎంతసేపు 4.5 కోట్లు అంటున్నారు. కానీ నా అభిప్రాయం చాలా మంది ప్రజలు ఇవాళ రాష్ట్రం సమైక్యంగా కోరుకుంటున్నారు. దానికి కొంత స్టాటిస్టికల్ ఎవిడెన్స్ కూడా ఉంది. ఇవాళ మీరు హైదరాబాద్ లో చూసుకుంటే హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డిలో టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్స్ లో పోటీ చేసే ధైర్యం లేదు. ఇందా నేను చెప్పినట్టు నల్గొండలో చాలా ప్రాంతాల్లో వేరుపాటువాద ధోరణులు చాలా తక్కువ. అదేవిధంగా మెదక్లో, దాంతోపాటు మహబూబ్ నగర్లో, ఖమ్మంలో చాలా తక్కువ. కాస్త ఎక్కువగా ఈ సెంటిమెంట్ అనేది ఎక్కువగా ఉంది వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ అటువైపున. అది వాస్తవం. కానీ అనేది ఇట్స్ మిక్స్డ్ పిక్చర్. ఇవాళ 4.5 కోట్లు అనేది అవాస్తవము అనేది ఈజ్ మై ఫండమెంటల్ ఆర్గ్యుమెంట్. మరొక వెంకట్ అడగండి. చక్రవర్తి గారు నమస్కారం. వెంకట్ గారు, యాక్చువల్లీ నేను తెలంగాణవాదిని, అలాగని చెప్పి ప్రత్యేక తెలంగాణవాది అని చెప్పలేను. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది రాజకీయ అసమానతలే కావచ్చు, కల్చరల్ ఇన్ఈక్వాలిటీసే కావచ్చు, లేకపోతే ఇంటెలెక్చువల్ ఇన్ఈక్వాలిటీసే కావచ్చు, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ డూ యూ థింక్ దేర్ ఆర్ ఇష్యూస్ ఫర్ తెలంగాణ రీజన్? యాక్చువల్లీ నాకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి, అనుబంధ క్వశ్చన్స్ కాబట్టి వన్ ఆఫ్టర్ అదర్ అడుగుతాను. మొదలు ఇది చెప్పండి, తెలంగాణ ప్రాంతానికి ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటున్నారా లేదా? మీరు ప్రశ్నలు అడుగుతారా? యూ వాంట్ గో వన్ బై వన్? మీరు చెప్పిన తర్వాత దానికి అనుబంధ. ఓకే, నో ప్రాబ్లం. లేదు వెంకట్ గారు, మీ 3 ప్రశ్నలు అడిగేసాయండి. ఓకే, నేను ఎందుకంటున్నానంటే ఒకవేళ ఇష్యూస్ మీరు ఉన్నాయి అనుకుంటే దెన్ ఇట్ మేక్స్ సెన్స్ దట్ ఐ కెన్ ఆస్క్ ద క్వశ్చన్. లేదు అనుకుంటే నేనేం అడగడానికి లేదు. బట్ సరే, ఐఎమ్ అజ్యూమింగ్ యువర్ ఆన్సర్ ఈజ్ yes ఫర్ దాట్. ఒకవేళ ఇష్యూస్ కానీ ఉంటే ఈరోజు విశాలంగానే కానీ ప్రత్యేక రాష్ట్రమే కానీ ఏర్పడుతుందా అనేది కాకుండా విశాలంగా కోరుకునే వాళ్ళు ఒకవేళ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఇష్యూస్ ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ గో అహెడ్ అండ్ డిస్కసింగ్ ఆన్ ద ఇష్యూస్ అండ్ కమ్ అప్ విత్ ఎ సొల్యూషన్, వై వీఆర్ ఎగ్జాగరేటింగ్ లైక్ దెర్ ఇస్ నో ఇష్యూ ఎట్ ఆల్, then let people fight each other, but on your side you keep saying okay Vishalandra is needed and the separatists say okay we need Telangana separate state. Why nobody is coming up? Okay, these are the issues and let us discuss. వెంకట్ గారు, ఇష్యూస్ లేవు అని అని ఎవరు అనరు. నైజాం ప్రాంతంలో ఇష్యూస్ లేవు అనేది వాస్తవం కాదు. ఇరిగేషన్ సెక్టర్ లో దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ ఇష్యూస్ ఇన్ ఇరిగేషన్ సెక్టర్. అదేవిధంగా పావర్టీ, కొన్ని జిల్లాల్లో కొన్ని మండలాలు సివియర్ పావర్టీ. నల్గొండలో ఫ్లోరైడ్ ప్రాబ్లం ఉంది. అదేవిధంగా దేర్ లాట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఇన్ ఆదిలాబాద్, ఎస్పెషల్లీ గిరిజన ప్రాంతాల్లో. అయితే ఇష్యూస్ అనేది ఏంటంటే నైజాం ప్రాంతంలో ఉన్నాయి, కోస్తా ప్రాంతంలో కూడా ఉన్నాయి, రాయలసీమలో కూడా ఉన్నాయి. ఉత్తరాంధ్ర ఈజ్ బిటర్లీ పూర్. ఇట్ ఆల్సో హ్యాస్ pretty significant issues. రాయలసీమ ఆల్సో హ్యాస్ pretty severe issues. 3 ప్రాంతాల వారీగా చూసుకున్నా కూడా ఇవాళ అందరికంటే వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమ. సో విశాలాంధ్ర మహాసభ యాజ్ ఫార్ యాజ్ ఇస్ కన్సర్న్డ్ నైజాంలో ఇష్యూస్ లో అన్న క్లెయిమ్ నేను చేయను. నల్గొండలో ఫ్లోరైడ్ ప్రాబ్లం ఉంది, అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్ లో కూడా దర్ ఇస్ అ వెరీ సిగ్నిఫికెంట్ ఫ్లోరైడ్ ప్రాబ్లం విచ్ నో వన్ టాక్స్ అబౌట్. సో ఇష్యూస్ లేవన్నది అసలు ఆ ప్రసక్తే లేదండి. ఇష్యూస్ అన్నీ ఉన్నాయి, కానీ దీనికి మీరు ప్రాంతాల వారీగా చూడకండి. ఇది డిస్క్రిమినేషన్ మూలంగా వచ్చిన ఇష్యూస్ కాదు. దెర్ ఆర్ ఇన్హెరెంట్ ఇష్యూస్ ఇన్ ద సిస్టమ్ that need to be addressed. So there is a political process that we can go through. We still live in a democracy. We have elected representatives to solve those problems. వాళ్ళ ద్వారా మనం పనులు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. సలీం చక్రవర్తి గారు నమస్కారం సార్. నమస్కారం సలీం గారు.
బాగున్నారా సార్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం సార్. నా సూటిగా 3 ప్రశ్నలు ఉన్నాయన్న, దీనిపై సమాధానం చెప్పండి. విశాలాంధ్రకు సమైక్యాంధ్రకు డిఫరెన్స్ ఏంటి? ఎందుకంటే వారి భావాలు మీ భావాలు సేమ్ కనబడుతున్నాయి. అదేవిధంగా 4 కోట్ల ప్రజల ఆకాంక్షను తక్కువ చేసి చూపెట్టడం ఎంతవరకు సమంజసం? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని తెలంగాణలో ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ అక్కడి ప్రజల మనోభావాలకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎవరు ఆత్మ బలిదానం చేసుకోమన్నారు, 700 పైసలకు ప్రాణాలు పోయినప్పుడు ఎవరు చేసుకోమన్నారు? వాళ్లకు పరకాల ప్రభాకర్ ఏం చెప్తున్నారంటే బాగా బలిసి చేసుకున్నారా అని అనడం ఎంతవరకు సమంజసం? అదేవిధంగా పరకాల ప్రభాకర్ చరిత్ర ఎవరు తెలియదు. ఆయన బీజేపీలో ఉండి ఆ తర్వాత ఒక ప్రజారాజ్యంలో సామాజిక తెలంగాణకు జైకొట్టి ఇప్పుడు రాజకీయ నిరుద్యోగం ఉండడం వల్ల విశాలాంధ్ర అనే దాంట్లో ఆ గురువు కింద వచ్చాడు. అదేవిధంగా మూడోది, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఇప్పుడు యూపీలో 4 భాగాలు విభజిస్తున్నారు. అది సుత ఒకటే హిందీ మాట్లాడే రాష్ట్రం, అందులో సుత 4 భాగాలు విభజిస్తున్నారు. మరి అక్కడ మీ గణం ఇక్కడే, ఇక్కడ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మాట్లాడే 2 రాష్ట్రాలు ఉంటే ఏం పోతుంది? దీనిపై సమాధానం చెప్పండి. ఓకే, ఫస్ట్ విశాలాంధ్ర సమైక్యాంధ్ర ఇందాక ఆల్రెడీ సమాధానం ఇచ్చాండి. విశాలాంధ్ర మహాసభ మా సంస్థ రాష్ట్ర సమైక్యానికి పాటుపడుతుంది. ముందా రోహిత్ గారు అడిగారు, మరి సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసే వాళ్ళతో మీరు కలిసి పనిచేస్తారంటే ఎక్కడైతే మాకు కామన్ ఇంట్రెస్ట్ ఉంటాయో తప్పకుండా. మేము ప్రైమరీలీ వీఆర్ బేస్డ్ ఇన్ హైదరాబాద్ అండ్ సరౌండింగ్ ఏరియాస్. చాలా వరకు మా మెంబర్షిప్ నైజాం ప్రాంతం వాళ్ళు కాబట్టి మేము ఇక్కడ విశాలాంధ్ర మహాసభ స్థాపించాం. దీని ఒరిజినల్ రూట్స్ ఆర్ ఇన్ వరంగల్. 1954లో వరంగల్లో ఈ ఆర్గనైజేషన్ ఫామ్ కావటం జరిగింది. దాన్ని మళ్ళీ రిజైవ్ చేశాం. నెక్స్ట్ మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నారు. ప్రజాస్వామ్యం ఫ్లరిష్ అవ్వటానికి కావాల్సిన ప్రైమరీ కండిషన్ టాలరెన్స్. మీరు ఒక నియంత్రిత వ్యవస్థలో ఒక కమ్యూనల్ ఇస్లామిక్ నేషన్, హిందూ నేషన్ ఆర్ క్రిస్టియన్ నేషన్ మీరు కనుక మనం ఒక దేశాన్ని చేస్తే మీరు రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు, ఇది మాట్లాడాలి అది మాట్లాడకూడదని. ప్రజాస్వామ్యానికి కావాల్సిన ఫస్ట్ ప్రీ రిక్విజిట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, స్వేచ్ఛగా మన ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసుకో. దాని టాలరెన్స్ లెవెల్ చాలా హై ఉండాలి. మేము ఎట్లాంటి అసభ్య పదజాలం వాడలేదు, ఎవరిని ఏ విధంగా అబ్యూజ్ చేయలేదు, ఎవరి మీద దాడులు చేయలేదు. ఏంది నేను చెప్పిందల్లా మేము రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాము. రాష్ట్రం విభజించాలని ఏవైతే కారణాలు చెప్తున్నారో ఆ కారణాల్లో వాస్తవాలు లేవు, అది చాలా తక్కువ. అది కూడా చెప్పలేదు, మీరు చెప్తే రెచ్చగొడతారు అంటే మన ప్రజాస్వామ్యానికి అది ఒక పెద్ద ముప్పు. యాజ్ ఐ సెడ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ద ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఫర్ ఎ ఫ్రీ సొసైటీ టు ఫ్లరిష్. మరొక రాజు టెక్సాస్ నుంచి. రాజు, ఇంకొక క్వశ్చన్ అడగండి. లింగ్విస్టిక్ స్టేట్స్ యూపీ గురించి సలీం గారు. మన 1956లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ SRC ఎప్పుడైతే అపాయింట్ చేశారో నెహ్రూ గారికి ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్, భారతదేశాన్ని ఏ విధంగా స్ట్రక్చర్ చేయాలి అన్నది. అప్పుడు తెలుగు వాళ్ళు మనకు తెలుగు రాష్ట్రం కావాలని ఉద్యమించడం జరిగింది. దానికి వచ్చిన సొల్యూషన్ ఏంటంటే నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ ని భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విభజించాలి అని ఒక నేషనల్ పాలసీ తీసుకోవడం జరిగింది. ఆ నేషనల్ పాలసీ నేపథ్యంలో ముందుగా వచ్చింది ఆంధ్ర రాష్ట్రం, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్, దాని తర్వాతనే వచ్చాయి కర్ణాటక, తమిళనాడు అండ్ అదర్ స్టేట్స్. అదేవిధంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో వాళ్ళ మహారాష్ట్ర, గుజరాత్, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ ఉన్నాయి.